నువ్వు తేలిగ్గా చెప్పేస్తున్నావు, కానీ నాకు చాలా గుండెదడగా ఉంది. లక్ష్మి వచ్చింది, నేను తర్వాత కాల్ చేస్తాను. పదే తిన్నాం. పచ్చడేనా? నిన్నే పచ్చడేనా? వద్దు. ఇదిగో ఇదేసుకో. రే వైజాగ్ వెళ్తున్నా. వైజాగ్ ఎందుకే? మురళిని కలవడానికి. అమ్మో, మా అమ్మ అడిగితే ఏం చెప్పాలే? వద్దే, నా మాట వినవే. సత్య. హలో సత్య, సత్య, కరెంటు పోయింది. నాకు భయం వేస్తుందే. నాకు టెన్షన్లో నిద్ర రావట్లేదు. పొద్దున్నే బస్ స్టాండ్కి వచ్చేస్తావుగా? వస్తాను. 5:30కి ఫస్ట్ బస్సు, అది ఎక్కుతాను. సత్య, వచ్చి పడుకోవే, పొద్దున్న వెళ్ళాలి కదా. సరే ఉంటాను. గుడ్ నైట్. సరే బాయ్. నీకే చెప్పేది, వచ్చి పడుకోవే. ఫస్ట్ డే ఒక అబ్బాయిని కలవడానికి వెళ్తున్నావు. ఈ డ్రెస్ ఓకేనా? కంగారులో ఏం కోరుకోవాలో కూడా తెలియట్లేదు, కానీ నాకేమివ్వాలో నీకు తెలుసు కదా. నేను వచ్చే వరకు బుజ్జి జాగ్రత్త. హలో, నేను స్టార్ట్ అయ్యా, నువ్వు బయలుదేరావా? హలో, నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ బాగా వర్షం పడుతుంది, వినిపించట్లేదు అసలు. అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు ఇంత వర్షం పడుతుంది అంటే. వెళ్ళాక కాల్ చెయ్యే. ఇదిగో నీ పెందు టికెట్. టికెట్ చూసిన వర్షం చాలు కానీ టికెట్ చెప్పమ్మా. వైజాగ్ టికెట్ ఇవ్వండి అన్న. వైజాగ్ 500 నోటికి బస్సులో చిల్లర దొరకదు, బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి. వెనక అట్లా ఆటోగ్రాఫ్ పెడతాను, దిగినప్పుడు చూపించే. దూదుకొండలో ఎక్కావా? ఈరోజు తగరపోసి వస్తున్నా, నాకు కావాలా? హలో మురళి, ఏమైపోయి నువ్వు? ఫోన్ ఆన్సర్ చేయవేంటి? అసలు ఎక్కడున్నావు? వైజాగ్ వచ్చావా లేదా? ఏంటేం మాట్లాడా? నేను లేడీస్ టాయిలెట్లో ఉన్నాను. వస్తున్నావా? కట్ చేయకు, లైన్లో ఉండు. నేను బయటకు వస్తున్నా. ఎల్లో కలర్ చూడదా వేసుకున్నా. చెప్పేది మీకే అర్థమవుతాయినమ్మా మీకు? వస్తున్నావా? మురళి, నువ్వు ఫోన్ తీయకపోతే చాలా భయం వేసింది.
కిలో బస్సు కూడా ఇంటికి పంపిస్తాను ఆడ నువ్వు కలిపేసి వెళ్ళిపోతాను లాయర్ బెయిల్ పేపర్ ఏమయ్యా 2 వాటర్ బాటిల్ లేవు? లాయర్కి ఒక మంచోడు ఇదిగో 40 రూపాయలు. కూలింగ్ లేవా? ఒక్క నిమిషం, ఫోన్ చేయించాను త్వరగా ఇవ్వు. నేను చేసుకుంటాను ఇదిగో. రమణ కాడ వచ్చి నీకెందుకు ఎంతకంటే చల్లగా లేవా? లేవు, రాత్రంతా కరెంట్ లేదు. మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా? ఇదిగో కొంటే కొను లేకపోతే లేదు. రాగి అంటే మర్యాద ఉండదు. మర్యాద ఏంట్రా? మర్యాద నీకు? మర్యాద రౌడీవే కొడతావా? నా ఏరియాకి వచ్చి నన్నే కొడతావా? కొడతావేంట్రా? పిచ్చి పిచ్చి వేషాలేనా? ముసలాయాలు ఈడ కత్తి తీసేయండి. కత్తండ్రా. ఎవరా నువ్వు? నిన్ను చూసుకుంటా. ఆర్కే ఏటి గొడవ? అవి ఏం లేదు సార్, ఏం లేదు. పోనీ ఏంటి ఆర్కే ఇది? వాడికంటే నువ్వే ఎక్కువ బాటిళ్ళు పగలగొట్టావు. కొడితే బుర్ర బొక్కడిపోతే కొట్టేట్టుకున్నాడువి కూలింగ్ పెట్టాలని తెలియదా? ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు? ఓ ఆర్కే, ఏంటి ఇలాగొచ్చావు? మనం లేకుండా జాతర ఏంటి రాజు గారు? పొద్దున సోడా కొట్టుకాడు ఎవరికో గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుంటగా ఊరంతా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. అవును, ఆ సింహాచలం గడి బాకీ తీర్చేరా బాబు. ఆడ అసలే మంచోడు కాదు. జాబ్ రాగానే ఇచ్చేస్తానండి. జాగ్రత్త రోయ్, ప్రతి గొడవలను తలెట్టే ఇక మొత్తం బాయ్. ఇంకేటుంది రేయడానికి? ఏమన్నా కొట్టవేట్రా? ఏడు కొట్టేది మొత్తం కొరికాడు. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉండు, తిరిగే మాకు ఉండని ఉండు. 50 ఉంది. ఎంతో కందులు ఇటీ అని అది అని మెగస్టార్ మీద నాకు 20. జాగ్రత్త కాదు. నువ్వు ఇచ్చింది 50 అని అయితే నా మెగస్టార్ మీద ఈసారి వచ్చింది 20. ఈసారి నాగార్జున మీద 20. అన్న పోలీసు పోలీసులు అన్న దొరికితే రేపెడతారు అన్న వదిలేను. ఏంటి ఆర్కే, నువ్వేంటి ఇక్కడ? గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు సార్. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. రే ఆర్కే, ఇక్కడికి ఎప్పుడు వచ్చా? ఆ ముద్దున తినేటరా? రాత్రి జాతరలో ఫుల్ పటాసా? నీ పైనే బాగుందిరా. ఆడిందే ఆట, పాడిందే పాట. 2000 ఉన్నాయి బాబాయ్. లేవురా. పోనీ బాయ్. లేవురా బాబు. ఉన్నాయని రాత్రి 3 ముక్కలు అట్లా పోగొట్టేశానుగా. ఒరే గోవిందు, 146 బయట కనీసము 500 ఉంటే ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి? సాయంత్రానికి ఏమైనా చేతికో తిత్తానులే. పోనీ సిగరెట్ అన్న ఉందా? పొద్దున ఇటు వచ్చాడేటి? ఎప్పుడా తాగు. ఏరా వచ్చావా? నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం. నిన్నెవరితోనూ గొడవ పెట్టేసుకున్నావంట. ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయ్? ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతూ ఉండు.
దాన్ని ఎవడికొక్కడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి. ఏటి వింటున్నావా? పని లేదు పాట లేదు, ఊరికే ఊరి మీద పడి తిరగడం. ఏంటా నాకు ఇది పొద్దున్నే అసలు ఈవిడ ఎక్కడ దొరుకుతుందా నీకు? మా అమ్మరా రాత్రి ఏమైనా గెలిచావా? 500 వచ్చాయి. 500నా? మరి మనం పెట్టింది అంత ఏంటి? సరే ఏంటి రాత్రే మందేశాక. నేను వస్తా నాకు. అవును నేను వెళ్ళిన ఇంటర్వ్యూ అయింది. జాబ్ వచ్చింది కానీ చేయను అని చెప్పేశా. అదేంటి? 20,000కి ఎవరు చేస్తారా? నెలంతా గొడ్డు చాకరీ. మంచి జీతమే కదరా. నడ్డిరికెళ్ళి పెయింట్ వేసినా నాకు కూడా రాదంతా. 2 రోజులు పని చేస్తే నెలకి 1,00,000 వచ్చే పని ఉంటుంది తెలుసా? లచ్చ ఏంటది? చైన్ స్నాచ్. అలాంటి పనులు మనం చేయలేం కదరా. డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులైనా చేస్తాను నేను. ఆర్కే సిగరెట్. నువ్వు ముందు పడికెళ్ళరా. వసాపు ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి. బండెక్కు. నేను రాను. నీ చావేదో నువ్వు చావు. ఏంటిదంత కోపమే? ఫోన్ చేస్తే తీయవేంటి? జాబ్ ఇస్తే చేయనని వచ్చేసావంటగా. నాతో ఏం పని నీకు? సర్లే ఓ 500 ఉంటే ఇవ్వు, పెట్రోల్ కొట్టించాలి. లేవు నా దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారైవ చూడు. గుడ్ మార్నింగ్. ఏంటి ఇక్కడికి వచ్చావు? చెప్పే కదా డబ్బులు కావాలని. లేవు నా దగ్గర. ఏం చేస్తున్నావు? చెయ్యొద్దులు. ఆర్కే పిల్లలు చూస్తున్నారు. చెయ్యొద్దులు. చూసి నేర్చుకుంటారులే. చెయ్యొద్దులు ఆర్కే. బానే బలీసావే, ఊరు రావట్లేదు. రే నీకు సిగ్గు లేదలా బలవంతంగా లాక్కోడానికి? ఏం చేస్తాం మరి, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేదు. అడగగానే ఏదైనా ఇచ్చేసేదానివి. నువ్వేదో ఒక జాబ్ చూసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. తర్వాత నీ ఇష్టం. మంచోడితే చేసేసుకో, పెళ్ళైతే వాడు మనకు అడ్డా ఏంటి? ఛీ! ఆర్కే పదవా? ఎంత? 2000. అమ్మాయిలకున్న వాల్యూ వాళ్ళు వేసుకునే నగలకి లేదన్నమాట. నాకు పోయిరా. పొద్దున్నే డబ్బులు లేవన్నా, సాయంత్రం పార్టీ ఇస్తున్నావు. నువ్వు సూపర్ అబ్బాయి. చెప్పు. రేపు ఇంటర్వ్యూ ఉంది కదా, ప్రిపేర్ అయ్యావా? నీలాగే వాళ్ళు అడిగేవి కూడా రొటీన్ క్వశ్చన్లో మళ్ళీ దానికోసం ప్రిపేర్ అవ్వాలా? ఏంటి తాగుతున్నావా? ఏ కంపెనీ ఇస్తావా? ఈ జాబ్ గానీ రాలేదనుకో ఇంకా నీ మొహం కూడా చూడను. ఈ టీచర్స్తో కష్టం బాబోయ్. రెండు మారుద్దాం అంటే ఎన్నో వేట మరి. రేయ్ ఆడు చెప్పేది ఆ అమ్మాయి గురించి. రాజశేఖర్, హలో. ఏమైంది? వచ్చిందా జాబ్? వచ్చేసింది. సాయంత్రం శాలరీ ఇస్తారంటే తీసుకొని వచ్చేస్తాను. నువ్వు పెట్టు ఫోన్, ఇంటర్వ్యూ అయ్యాక చేస్తాను. హలో.
ఎవరు సార్? గర్ల్ ఫ్రెండా? కాదు, మీ చెల్లి. రామకృష్ణ శేఖర్ కదా? అవునండి. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? బాగా జరిగింది. సరే రండి, మ్యాటర్ మాట్లాడుకుందాం. ఏంటి లోనికి వచ్చినప్పుడు విషయాలు తెలీదా? సారీ, బయటికి వెళ్ళి మళ్ళీ రమ్మంటారా? అబ్బో పర్లేదే, ఎటకారం చాలా ఎక్కువగానే ఉంది. ఉద్యోగం లేదు కదా సార్. ఆహా, క్వాలిఫికేషన్ నాట్ బ్యాడ్. మరి ఇన్నాళ్ళు జాబ్ ఎందుకు రాలేదయ్యా? వచ్చింది సార్, జీతం నచ్చలేదని నో చెప్పాను. మా దగ్గర డబ్బులు బాగా వస్తాయి, అలాగే అప్లికేషన్లు కూడా ఎక్కువే వస్తాయి. అంతమందిలో నీకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ కావాలంటే మరి నువ్వు కూడా మాకు ఏదైనా ఇచ్చుకోవాలి కదా. ఏం కావాలి సార్? కోపం ఎందుకు బ్రదర్, మ్యాటర్ అర్థమైంది కదా. ఇక్కడ నెలకి 40,000 డ్రా చేయాలంటే 4 లక్షలు డిపాజిట్ చేయాలి. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్. అసలు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జాబ్ కొడితే దెబ్బకి లైఫ్ సెటిల్ అంతే, తిరిగి చూసుకోక్కర్లేదు. మనీ రెడీ అయిన వెంటనే ఎనీ టైం కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఇంకో సిగరెట్ ఉందా బ్రదర్? ఇదే లాస్ట్ బ్రదర్. షేర్ ఓకేనా మీకు? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా? అవును బ్రదర్. నిన్ను డబ్బులు అడిగాడా? అంతకంటే ఘోరం బ్రదర్. అందమైన అమ్మాయిలు తెలిసి ఉంటే పరిచయం చేయమంటున్నారు. అమ్మాయి ఫిక్స్ అయితే జాబ్ ఫ్రీ అంట. నిజంగానా? జాబ్ కోసం ఎలాంటి ఏదో పనైనా చేస్తారా ఏంటి? కొన్ని కావాలంటే కొన్ని చేయాలి. ఏ పడేస్తావేంటి? 15 రూపాయలు ఇటివు. ఏట్రా పని అయిందా? లేదురా, 4 లక్షలు ఇస్తే జాబ్ ఇస్తారంట, లేదా అమ్మాయిల్ని సప్లై చేయాలంట. డబ్బులైతే కట్టమే కానీ మరేం చేస్తావు? అదే ఆలోచిస్తున్నా. కానీ మంచి జాబ్ రా, సెటిల్ అయిపోవచ్చు. అలాగైతే ఓ పని చేయరా, ఇల్లా సైదులు కనగలవు. ఆడైతే నెలటాటికి కరెక్ట్. సరే. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. దయచేసి కాసేపట్లో ప్రయత్నించగలరు. పరిసర ప్రాంతాలలో దేవు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించి. ఫోన్ పడిపోయిందన్నా. ఫోన్ ఇరా. ఏమైందన్నా? నా ఫోన్ పోయిందన్నా. అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో మురళి, ఏమైపోయావు నువ్వు? హలో మురళి.
చూడకపోతే చాలా భయం వేసింది. దాహం వేసింది. బాగా ఎంట్రీ అయ్యింది సార్, వెళ్ళిపోవాలి. డౌన్ ఉంది, ఏదో ఒకటి చెప్తారు మీరు. అన్న అరకు నుంచి ఫస్ట్ బస్ వచ్చేసిందా? వచ్చేసింది. ఆ బస్ కండక్టర్ నేనే. ఏమైంది, ఏదైనా పోగొట్టుకున్నావా? లేదన్నా, దూదుకొండలో ఒక అమ్మాయి బస్ ఎక్కింది. 19-20 వయసు ఉంటుంది. తెల్లగా ఉంటుంది, ఆపెళ్ళేనా? ఇందాక వెళ్తుంటే చూశాను బస్సు. ఫోన్ చేయి. నా ఫోన్ పోయిందన్నా. నా ఫోన్ నుంచి. తన నెంబర్ తెలీదు. ఇంపార్టెంట్ నెంబర్ గుర్తుపెట్టకపోతే ఎలా తమ్ముడు? ఒకసారి నా నెంబర్ చేసి చూస్తాను. The number you're calling is currently switched off. ఇందాక ఇక్కడే ఉండాలి బస్సు. ఇందుకు ఫోన్ కనెక్ట్ అయిందా? లేదన్నా, ఇందాక రింగ్ అయింది, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవడో నొక్కేసి ఉంటాడు. సరే ముందుకెళ్ళి చూద్దాం పదా ఒకసారి. పోనీ ఆ అమ్మాయి డ్రెస్ కలర్ అన్న గుర్తుందా? అంత గమనించలేదు బస్సు. బస్సు అదిగో ఆపెళ్ళే, ఎల్లో డ్రెస్. థ్యాంక్స్ అన్న, ఉంటా. మంచిదమ్మా. సత్య, మీరు పొరపాటు పడ్డారు. ముందే చెప్దాం అనుకున్నాను. నేను ఫోన్ ఇద్దామని వచ్చాను. మురళి కదా? అవును. మీరు? నీ ఫోన్ నాకు దొరికింది. అతన్ని ఫోన్ ఎత్తేసరికి నువ్వు అనుకొని పర్లేదు, వదిలేసి.